ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పుడే జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ సల్మాన్ రాజ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఈ పాస్టర్ పగడాల ప్రవీణ్ గురించి మాట్లాడుకుంటే ఆయనకి గతంలో ప్రాణహాని ఉందని కూడా కొంతమంది చెప్తున్నారు. మరి చూసుకుంటే మత రాజకీయాల వల్ల కూడా ఆయన చంపేశారు. ప్రీవియస్ కొన్ని డిబేట్స్లో కూడా ఆయన మాట్లాడారు, అంటే కొంచెం హిందూయిజం గురించి కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ గురించి కానీ. సో అప్పటి నుంచి టార్గెట్ అనేది స్టార్ట్ అయింది అని కొంతమంది మాటలైతే మనం వింటున్నాం. మీ అనాలిసిస్లో ఏం చెప్తారు సార్? క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా కూడా వేరియస్ పాస్టర్స్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోంచి, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, క్రైస్తవ సంఘాలంతా కూడా ముందుకొచ్చి వాళ్ళు చెప్పటం ఏంటి అంటే, ప్రవీణ్ పగడాల గారిది డెత్ బై యాక్సిడెంట్ కాదు, అది ఎవరో కుట్ర చేసి ఆయన మర్డర్ చేశారు కాబట్టే అది డెత్లో రిజల్ట్ అయింది అని చెప్పంటున్నారు. మర్డర్ ఎందుకు చేయాల్సి వచ్చింది అని ఆలోచిస్తే, ఆయన అంతకుముందు రక్షణ టీవీలో చాలా డిబేట్స్ పెట్టారు. ఈ డిబేట్స్లో ఏంటి అంటే, కొన్ని పర్టికులర్ కమ్యూనిటీస్ గురించి కానీ మతాల గురించి కానీ, అంటే వాళ్ళ అగెయిన్స్ట్ టోటల్గా క్రిస్టియానిటీని డిఫెండ్ చేస్తూ మాట్లాడడం జరిగింది. కాబట్టి వాటి వల్ల ఏమన్నా టార్గెట్ జరిగిందా? కొందరు ఆ డిబేట్స్ జరిగిన తర్వాత కొంత వేరే కమ్యూనిటీ ప్రీస్ట్లు కూడా దాని మీద స్పందించడం జరిగింది, దాన్ని ఎగెయిన్స్ట్గా దాని గురించి మాట్లాడడం కూడా జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటి అంటే, ఇస్ ప్రవీణ్ పగడాల పాస్టర్ ఆ టార్గెట్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ అన్న ఒక టార్గెట్ ఉంది, అన్న ఒక టాక్ ఉంది. కాబట్టి అందరూ క్రైస్తవ సంఘాలంతా కూడా రెండు రాష్ట్రాల నుంచి అందరూ చూశారు. మరి ముఖ్యంగా క్రైస్తవులంతా కూడా ఈయన చేసే ప్రోగ్రామ్స్ అంతా కూడా చూశారు, వాటిని వీక్షించారు, వాటిని విట్నెస్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పాస్టర్కి, అది వైజాగ్ అవనివ్వండి, విజయవాడ అవనివ్వండి, గుంటూరు అవనివ్వండి, హైదరాబాద్ అవనివ్వండి, ఇంకా వేరే శంషాబాద్ అవనివ్వండి, అందరూ స్పందించారు. అందరూ స్పందించి అందరి స్పందన ఏంటి అంటే, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది మర్డర్. మర్డర్ ఎందుకు అంటే, దీని వెనకాల ఏదో కుట్ర ఉంది. ఈయన్నే ఎందుకు టార్గెట్ చేస్తారు? మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది పాస్టర్లు ఉండగా, ఇంతమంది సంఘాలు నడిపిస్తుండగా ఓన్లీ ఈయనే ఎందుకు అంటే, ఈయన రక్షణ టీవీలో చాలా కీలకమైన పాత్రను పోషించారు. తర్వాత ఈయనే స్క్రీన్లో ఉండి ఈయనే డిబేట్స్ అన్నీ కూడా నడిపించేవారు. ఈయన పర్సనల్గా డిబేట్స్లో పాల్గొనేవారు. ఈ డిబేట్స్ అన్నీ కూడా బిట్వీన్ క్రిస్టియన్ కమ్యూనిటీ అండ్ అదర్ కమ్యూనిటీస్. కాబట్టి వీటిని ఎవరైనా దృష్టిలో పెట్టుకొని, వీటిని మనసులో పెట్టుకొని ఆయన్ని టార్గెట్ చేసి ఉండొచ్చు అన్న ఒక వాదన వినిపిస్తుంది, అన్న ఒక అప్రోర్. అందుకని ఈ అప్రోర్ ఫ్యూరోర్ అంతా కూడా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఆయన బాడీ అక్కడికి పోస్ట్మార్టం తీసుకెళ్ళినప్పుడు క్రైస్తవ సంఘాలంతా కూడా, పాస్టర్లంతా కూడా రెండు రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేయడానికి కారణం అదే. ఒకవైపు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో అంటే కనబడ్డట్టు యాక్సిడెంట్ లాగా కనబడ్డట్టు కనిపిస్తున్నా, అది యాక్సిడెంట్ కాదు, ఇది మర్డర్ అని చెప్పి వీళ్ళంతా కూడా దాన్ని నిర్ధారించుతున్నారు. అంటే దాని వెనకాల డెఫినెట్గా బలంగా ఏదో ఒక కుట్ర ఉంది అని చెప్పి కూడా క్రైస్తవులు అంతా కూడా ఈరోజు నమ్ముతున్నారండి. అందుకని మీరు యూట్యూబ్ వెళ్ళి చూస్తే మీకు ఎన్నో వీడియోస్, ఎంతోమంది డిఫరెంట్ పాస్టర్స్ ఫ్రమ్ ఈ రెండు స్టేట్స్ నుంచి కూడా, వీళ్ళంతా కూడా ఒకే ఒక మాట వీళ్ళ నోట్లోంచి, ఆయన యాక్సిడెంట్ వల్ల చనిపోలేదు, ఆయన్ని టార్గెట్ చేసి చంపారు, దీని వెనకాల ఒక కాన్స్పిరసీ ఉంది, ఎవరో ఒక ప్లాన్ హ్యాచ్ చేసే ఈయన్ని చంపారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంతమంది పాస్టర్లు చంపారు అనడానికి కారణం ఏముంది? ఏదో కారణం బలంగా ఉంది. ఎందుకు వీళ్ళంతా కూడా చంపారు అంటున్నారంటే, ఈయన చనిపోకన్నా కొన్ని రోజుల ముందే ఆయన ఒక వీడియోలో చెప్పారండి, ఆ వీడియో ఉంది మనకి యూట్యూబ్లో. ఆయన ఏం చెప్పారంటే, నాకు డెత్ థ్రెట్ ఉంది, ఐఎమ్ గెటింగ్ డెత్ థ్రెట్స్, పోలీస్ వారు వీటిని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఈయనకు ఆ థ్రెట్స్ ఎప్పుడు వచ్చినాయి, ఏ నంబర్ నుంచి వచ్చింది, ఎవరు కాల్ చేశారు, ఏ సంఘ విద్రోహులు కాల్ చేసి ఈయనకి థ్రెట్నింగ్స్ ఇచ్చారు, వాళ్ళు ఏ కమ్యూనిటీకి బిలాంగ్ అవుతారు, వాళ్ళు ప్రవీణ్ పగడాల గారి డిబేట్స్ చేసిన తర్వాత ప్రవీణ్ గారిని థ్రెట్నింగ్ చేయాల్సిన అవసరం ఏంటి, ఈ థ్రెట్నింగ్ వెనకాల కీలకమైన పాత్ర ఎవరిది, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో
పోలీస్ వాళ్ళు దే హ్యావ్ టు యాక్చువల్లీ కండక్ట్ అన్ ఇన్వెస్టిగేషన్. అక్కడ స్పాట్లో జరిగింది ఏంటి, అక్కడ అది హత్య లేదంటే అది అక్కడ యాక్చువల్లీ మర్డరా అన్నది ఒక సమస్య అయితే, ఈ హత్యకి పాల్పడింది ఎవరు, ఈ హత్యకి యాక్చువల్లీ కీలకమైన కారణాలు ఏంటి, ఆయనే చెప్పారు, ఆయనే డిక్లేర్ చేశారు. ఎవరో హియర్సే ఎవిడెన్స్ కూడా కాదండి. ఎవరో వచ్చి లేదు ప్రవీణ్ గారు నాకు అప్పుడు చెప్పారు, ఆయన బ్రతుకున్నప్పుడు ఆయనకు థ్రెటనింగ్ వచ్చింది అని చెప్పడం కాదు. మనము పరోక్షంగా కూడా చూస్తున్నాము, ప్రత్యక్షంగా ఆయన వీడియో ప్రవీణ్ పగడాల గారే అనౌన్స్ చేసి ఆయనే చెప్పారు, నా లైఫ్కి థ్రెట్ ఉంది, ఐఎమ్ బీన్ థ్రెటన్డ్, నాకు లైఫ్ థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, నాకు లైఫ్ థ్రెటనింగ్ థ్రెట్స్ వచ్చినాయి అని ఆయనే చెప్పాడు. చెప్పిన కొన్ని రోజులకే ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి క్రైస్తవ సంఘాలంతా కూడా దిస్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇది మర్డర్. ఒకవేళ థ్రెట్ కాల్స్ వచ్చి ఉండకపోతే, ఒకవేళ ఆన్ ద సీన్ ఆఫ్ ఆఫెన్స్ ఈ సర్కమ్స్టాన్సెస్ ఉండకపోతే అది సరే యాక్సిడెంట్ అని అనుకోవచ్చు. అది కనీసం అక్కడ ఒక న్యాచురల్ యాక్సిడెంట్ లాగా కూడా లేదు, ఒక న్యాచురల్ డెత్ లాగా కూడా లేదు. ప్యూర్లీ అక్కడున్న ఎవిడెన్సెస్ అన్నీ కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చూస్తే ఇవన్నీ కూడా దే ఆర్ పాయింటింగ్ అవుట్ టు మర్డర్. ఈ మర్డర్కి మళ్ళీ బేసిస్ ఏంటి అంటే ఈయన చేసిన ఓన్ స్టేట్మెంట్ దట్ ఐ హావ్ రిసీవ్డ్ ఎ థ్రెట్. సో పోలీస్ వారు ఒక్క యాంగిల్లో కాకుండా దే హ్యావ్ టు ఆల్సో ఇన్వెస్టిగేట్ ఇన్ టు ది యాంగిల్ ఆఫ్ హూ యాక్చువల్లీ గేవ్ హిమ్ ద థ్రెటనింగ్ కాల్స్ and what was the reason for these threatening calls and where did these calls come from and what are the numbers from which the calls have come and who is behind all this conspiracy theory of killing Praveen Pagadala. ఇప్పుడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో అది యాక్సిడెంట్ అని చెప్పి పోలీస్ వారు ఓన్లీ సస్పీషియస్ డెత్ అని రిజిస్టర్ చేయకూడదండి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు సస్పీషియస్ డెత్ అని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినా కానీ తర్వాత అండర్ సెక్షన్ 102 ఆఫ్ ది బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం వీళ్ళకి ఎవిడెన్సెస్ దొరికిన తర్వాత ద పోలీస్ కెన్ యాక్చువల్లీ కన్వర్ట్ ఫ్రమ్ అ ప్రొవిజన్ ఆఫ్ సస్పీషియస్ డెత్ టు 102 ఆఫ్ బిఎన్ఎస్ అండి. సో ఈ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ నిజాలు అన్నవి బయటపడవు. కాబట్టి తప్పకుండా దీని వెనకాల కుట్ర ఉంది. అది డెఫినెట్లీ మత రాజకీయాలు కావచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు, లేదంటే పర్సనల్ యాంగిల్లో ఇంకేమన్నా ఉందా అన్నవి కూడా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ టు ఇన్వెస్టిగేట్ and bring the truth before the two states. Yes. సో కమింగ్ టు లా పరంగా చూసుకుంటే అంటే ఈ మత ప్రచారాలు వీటిని ఎలా చూస్తుంది అంటే చట్టాలు ఏమైనా ఉన్నాయంటే మనం ఇలా ప్రచారం చేయకూడదు ఎగనెస్ట్గా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము, ఆయన ఏదో డిబేట్స్లో అలా చెప్పడం వల్ల అంటే ఇలాగ ఆయనకి థ్రెట్ వచ్చింది, ఎవరో ఇలా చేశారని చెప్పేసి కొంతమంది వాదిస్తున్నారు క్రైస్తవ సంఘాలే. లా ఏం చెప్తుంది సార్? లా ఏం చెప్తుందంటే ఎవరైనా ఏ మతాన్నైనా పుచ్చుకోవచ్చు. మీరు ఏ మతంలో పుట్టినా, మీ తల్లిదండ్రులు ఏ మతంలో ఉన్నా, మీరు ఏ మతం ఫాలో అయినా, మధ్యలో మీరు వేరే ఏ మతం పుచ్చుకోవాలన్నా యూ హ్యావ్ అ రైట్ టు ప్రొఫెస్ అండ్ ప్రాక్టీస్ యువర్ ఓన్ చాయిసెస్ట్ రిలీజన్ అని మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం చెప్తుందండి. దాని ప్రకారం మనం ఏ కులంలో ఏ మతంలో పుట్టినా కానీ మీరు ఏ మతాన్నైనా పుచ్చుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. చాలామంది మనం చూస్తాం అంటే ఇతర మతాల నుంచి క్రైస్తవత్వానికి కన్వర్ట్ అవ్వటం, ఇవన్నీ కూడా మీకు రాజ్యాంగం ఒక రైట్ ఇస్తుంది. అదేవిధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కడి దాకా మీరు ఒక కులానికి ఒక మతానికి చెంది వేరే కులానికి వేరే మతాన్ని మీరు దూషించవచ్చా, వేరే కులాన్ని వేరే మతాన్ని మీరు కీచపరచవచ్చా? మీకు చట్టం కానీ న్యాయం కానీ రాజ్యాంగం కానీ మీకు ఆ రైట్ ఇవ్వట్లేదండి. మీకు ఏ చట్టాలు కూడా మీ కులాన్ని మీరు సమర్థించుకోవచ్చు, మీ కులాన్ని మీరు ప్రొఫెస్ చేసుకోవచ్చు. కానీ ఏ మతమైనా ఏ కులమైనా వేరే ఏ మతాన్ని ఏ కులాన్ని కూడా మీరు కీచపరచడానికి మీకు ఏ చట్టాలు లేవో, రాజ్యాంగం దాన్ని అనుమతించదు. ఇది తెలియక చాలామంది చూస్తున్నాం మనం, ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు కూడా అంటే వీడియోలు అవి పెడుతున్నారు. అందుకని మొన్న చూస్తే బాంబేలో కునాల్ కామ్రా గారు ఒక స్టాండప్ కామెడియన్ అండి. ఆయన ఒక సాంగ్ ఒక పర్టికులర్ లీడర్ పైన చేశారు. ఇక్కడ ఆయన పైన కేసెస్ అవి రిజిస్టర్ చేయాలని చెప్పి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అప్రోర్ అండి మహారాష్ట్ర అంతా కూడా. ఇది ఎందుకు వచ్చింది ఎట్లా అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మనం వెన్ వీ సీ ద మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, వెన్ వీ సీ ఇట్, వాట్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ సేస్ అంటే
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే వాట్ ఎవర్ యువర్ ఒపీనియన్, యూ కెన్ యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్, బట్ ద లా సేస్ ఇట్ షుడ్ బీ ఇన్ 4 walls, ఇట్ షుడ్ బీ కన్ఫైన్డ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి లేదు. అది ఒకరి మీద అయితేనేంటి, ఒక పొలిటికల్ పార్టీ మీద అయితేనేమి, ఒక లీడర్ పైన అయితేనేమి, ఒక ఇండివిజువల్ పైన అయితేనేమి, లేదంటే ఒక మతం పైన అయితేనేమి, ఒక కులం పైన అయితేనేమి, మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నది ఇట్ షుడ్ బి రీజనబుల్, ఇట్ షుడ్ బి మీనింగ్ఫుల్, ఇట్ షుడ్ నాట్ బి డెరోగేటరీ, ఇట్ షుడ్ నాట్ బి ఇన్సల్టింగ్. ఒక కులాన్ని ఒక మతంకి చెందిన వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు. సో దిస్ ఇస్ వాట్ ద లా సేస్ అండి. సో మనమంతా కూడా మనకి ఆ అవేర్నెస్ ఉండాలి. ఒక కులం గురించి మతం గురించి మాట్లాడితే ఎక్కడ దాకా మాట్లాడాలి, మన లెవెల్స్ ఏంటి, మన లిమిట్స్ ఏంటి, రాజ్యాంగం ఏం చెప్తుంది, తర్వాత చట్టం ఏం చెప్తుంది అన్నవి మనం పరిగణనలో తీసుకొని వాటి గురించి మాట్లాడాలి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరో ఎక్కడో డిబేట్స్ పెట్టి వేరే మతం ఇది కాదు అది కాదు అని అంటాం, ఇట్స్ నాట్ రైట్. సో ఈ డిబేట్స్లో కూడా ఈ టీవీ ఛానల్స్ వీళ్ళంతా కూడా ఒకవేళ డిబేట్స్ పెడితే ఆ డిబేట్స్ కండక్ట్ చేసే వాళ్ళు దే నీడ్ టు నో వాట్ ద లా సేస్ అండ్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ కెన్ బి పర్మిటెడ్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.